కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. వీకెండ్ వరుస సెలవుల ప్రభావంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా కూడా పెరిగిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులకు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. అక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్స్ భక్తులతో పూర్తిగా నిండిపోగా నారాయణగిరి షెడ్లు కూడా కిక్కిరిసిపోయాయి. అంతేకాదు శిలాతోరణం వరకు క్యూ లైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. గోవింద నామస్మరణతో భక్తులు గంటల తరబడి క్యూలోనే వేచి ఉంటూ ఉన్న సిచ్యువేషన్స్ అక్కడ నెలకొన్నాయి. ఎండైనా వర్షమైనా స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఉంటారు. 4 రోజులుగా తిరుమలలో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. రోజు రోజుకి భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో సాధారణ సర్వదర్శనానికి వెయిటింగ్ టైం కూడా మరింత పెరుగుతూ ఉంది. ఇలాంటి టోకన్స్ లేకుండా ఉదయం 8 గంటల తర్వాత సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనం చేసుకోవడానికి 18 నుంచి 24 గంటల వరకు సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. అంటే ఈ రోజు క్యూలో నిలబడిన భక్తులకు దర్శనం రేపు జరిగే పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దీంతో చాలా మంది కుటుంబాలతో వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నట్లుగా కూడా మనకి సమాచారం. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ తీసుకున్న భక్తుల పరిస్థితి కూడా పూర్తిగా సాధారణంగా ఏం లేదు. వారికి కూడా 4 నుంచి 5 గంటల వరకు నిరీక్షణ తప్పడం లేదు. అటు మరోవైపు ఉచిత దర్శనం టోకన్ల కోసం కూడా భారీగా పోటీ నెలకొంది. అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్, అలాగే శ్రీవారి మెట్టు, విష్ణు నివాసం, శ్రీనివాస కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరుతున్నారు. ఒక రోజు ముందుగా ఇచ్చే టోకన్ల కోసం అర్ధరాత్రి నుంచే చాలా మంది క్యూలో నిలబడుతూ ఉన్నారు. ప్రస్తుతం రోజుకు సుమారుగా 10,000 ఉచిత సర్వదర్శనం, దివ్య దర్శనం టోకెన్స్ మాత్రమే జారీ చేస్తూ ఉండడంతో అందరికీ టోకెన్స్ దక్కడం లేదు. దీంతో టోకన్ల సంఖ్యను పెంచారని భక్తులు టీటీడీని అయితే కోరుతూ ఉన్నారు. ప్రస్తుతం తిరుమలలో వసతి గదులకు కూడా భారీ డిమాండ్ ఏర్పడినట్లుగా సమాచారం. చాలా మంది భక్తులు గదులు దొరక్క వెయిటింగ్ హాల్స్ లోనే విశ్రాంతి తీసుకుంటున్న సిచ్యువేషన్స్ నెలకొన్నాయి. క్యూ లైన్లలో కూడా కుటుంబాలతో పాటు చిన్న పిల్లలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో కనిపిస్తూ ఉన్నారు. గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తూ ఉండడంతో టీటీడీ కూడా భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉంది. భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండడంతో సాధారణ భక్తులకు ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. విఐపి, బ్రేక్ దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలను తాత్కాలికంగా అయితే అధికారులు రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. రద్దీ తగ్గే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని కూడా స్పష్టం చేస్తోంది. సాధారణ భక్తుల దర్శనానికి ప్రాధాన్యం ఇవ్వడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు కూడా వెల్లడించారు. ఇక క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తాగునీరు, పాలు, అన్నప్రసాదం, బిస్కెట్స్, వైద్య సేవలు, విశ్రాంతి కోసం అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచింది. ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తుల రద్దీని నియంత్రించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పారిశుద్ధ్య పనులు కూడా నిరంతరం కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ రద్దీకి ప్రధాన కారణం దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ అమాంతం పెరిగిందని అధికారులు చెబుతూ ఉన్నారు. ప్రతిరోజు 1,00,000కు పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో క్యూ లైన్లు మరింత పెరుగుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రయాణానికి ముందు ఒకసారి ఆలోచించారని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. తిరుమలకు బయలుదేరే ముందు టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా సోషల్ మీడియా ద్వారా రద్దీ వివరాలను తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. దీంతో గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది.